బంగారం రేటు మరోసారి భగ్గుమంది. ఎవరు గుర్తించడం లేదు కానీ అసలు ఇది ఈ దశాబ్దాల్లోనే చోటు చేసుకున్న అతిపెద్ద ఆర్థిక మార్పు. దీంతో బంగారం పూర్తిగా రిచ్ క్లాస్కే పరిమితం కాబోతోంది. మిడిల్ క్లాస్ కాస్త కొనగలిగితే లోయర్ క్లాస్ ఇక ఊరికే శాంపుల్గా కొని పెట్టుకునే ఆభరణంగా మారిపోయింది. 10 గ్రాముల బంగారం ఓ సగటు జీవి ఏడాది వేతనమైతే కొనటం అవసరమా? ఈ ఆలోచన కాస్త విప్లవ ధోరణిలో అనిపించిన బంగారం పెరిగిన తీరుకు నిదర్శనం. అయినా షాపుల్లో ఎవరూ తగ్గటం లేదు, రద్దీ కనిపిస్తోంది. అయితే ఇదంతా కొనడానికేనా లేక పాత బంగారం విక్రయాలకా? బద్దలవుతోన్న బంగారు కలలు చూస్తుండగానే 1,75,000కి చేరిన కనకం. మరి బంగారం షాపుల్లో రద్దీ తగ్గడం లేదే? నిజంగానే బంగారం కొంటున్నారా లేక అమ్ముతున్నారా? సిల్వర్ రేటు అంతే చరిత్ర సృష్టించేసింది. కేజీ వెండి ఇక 4 లక్షలు. ఏం దూకుడిది, ఏం పెరగడమిది. వెండి ధరలు దేశవ్యాప్తంగా చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 4 లక్షల రూపాయలుగా నమోదైంది. గత 28 రోజుల్లో వెండి ధర ఏకంగా 1,44,000 రూపాయల మేర పెరిగింది. ఇప్పుడు తొలిసారి కిలో వెండి ధర 4 లక్షల రూపాయల మార్కును అధిగమించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిమాండ్ సరఫరా అంతరం, ఆర్థిక అస్థిరత ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్తున్నా మరీ ఇంతగా పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెండి రేటు కానీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లలో ఔన్స్కి $120 మార్క్ దాటితే ఇక సునామీనే అంటున్నారు. మరోవైపు పసిడి రేటుకు పట్టపగ్గాలే లేవు. ఈక్విటీ మార్కెట్లు లాభపడినా గోల్డ్ ర్యాలీకి బ్రేకులు లేవు. గ్లోబల్ రీజన్స్ కారణంగానే రేట్లు పెరుగుతున్నా మరీ ఈ స్థాయిలో పెరగడం విడ్డూరమే. ఇదే అదునుగా చాలా మంది తమ పాత బంగారాన్ని కొత్త బంగారానికి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అలానే కొంత బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ తులం బంగారం 1,00,000 రూపాయలు కాగానే ప్రారంభమైన 1,50,000 దగ్గర బాగా విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. మన షాపులలో బంగారం కొనుగోళ్లు కొద్ది పరిమాణంలోనే జరుగుతున్నా రాబోయే శుభముహూర్తాల సీజన్కి కొద్దిగా పుంజుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇంత పెరిగినా సరే గోల్డ్ ర్యాలీకి ఓ బ్రేక్ మాత్రం బాకీ ఉందంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం క్లోజ్ కావడం, ప్రపంచ దేశాల పట్ల అమెరికా వైఖరి మారడం వంటి 2 అంశాల్లో ఏది జరిగినా గోల్డ్ కనీసం 1,50,000 స్థాయికి ఒకసారైనా వచ్చి తీరుతుంది అంటున్నారు. అమెరికా సహా ఇతర దేశాల్లో ఆర్థిక వృద్ధి బాగున్నా, ఉద్యోగిక డాటా మెరుగుపడినా సెంటిమెంట్ బలపడుతోంది. అయితే ఈ అంచనా బంగారం రేటు 60,000 నుంచి వేస్తున్నా ఇప్పటిదాకా 1-2 సార్లు మాత్రమే వర్కౌట్ అయింది. అందుకే జనం ఇక కంచు, రాగి లోహాల వైపు చూసుకోవడం బెటర్ అనే జోకులు వేసుకుంటున్నారు.